లాజిక్ బిల్డింగ్ సిరీస్ లో ఈరోజు డే 9 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్. ఈ సమ్ కి ప్రొడక్ట్ కి తేడా ఏముండదు, జస్ట్ ప్లేస్ లో ఇంటూ పెడితే చాలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మనం డిజిట్ ఎక్స్ట్రాక్షన్ని అండ్ కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఇది సేమ్ అలానే ఉంటుంది, జస్ట్ ఇక్కడ సమ్ ఆర్ ప్రొడక్ట్ని చేస్తున్నాం. ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా, ఏంటంటే 6594 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే లైక్ 6 ప్లస్ 5 ప్లస్ 9 ప్లస్ 4 అనమాట. సో ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 6 ప్లస్ 4 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 5 9 20 24 అవుద్ది. సో దీనికి అవుట్పుట్ 24 రావాలి. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఈ ప్లేస్ లో మనం ఇంటూ సింబల్ పెడితే అదే ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇనిషియల్ గా ఇది సమ్ చేయాలి కదా, సో సమ్ చేయాలి కాబట్టి మనం సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దీన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా అండ్ ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. ఈ నెంబర్ వాల్యూ వచ్చేసి ఎంత? 6594 అనమాట. సో ఇది ఇన్పుట్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ లూప్ రన్ చేయాలి. సో అందుకని నేను వైల్ లూప్ తీసుకుంటున్నా. సో ఈ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే ఈ 6594 అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు వరకే. సో ఇక్కడ 6594 ప్లేస్ లో నేను నెంబర్ అని తీసుకుంటున్నా, గ్రేటర్ దెన్ 0. సో నెక్స్ట్ ఈ లూప్ లోకి వస్తాం. సో ఈ లూప్ లోకి వచ్చాక ఏం చేయాలి, ఇక్కడ మనకు రిమైండర్ తో పని ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనము మాడ్యులో ఆపరేటర్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రిమైండర్ ఈక్వల్ టు రిమైండర్ కావాలి కాబట్టి 6594 మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటిది, ఈ వచ్చిన రిమైండర్ ని దీనికి సమ్ కి యాడ్ చేయాలన్నమాట. సో సమ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా సమ్ 0 ఉంటుంది కాబట్టి సమ్ అని తీసుకోవాలి, దెన్ రిమైండర్ తీసుకుంటున్నాం. సో ఈ వచ్చిన రిమైండర్ ని మనం సమ్ కి యాడ్ చేయాలి కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ అని తీసుకుంటున్నా. ఇక్కడ సమ్ అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ప్రీవియస్ ఉన్న వాల్యూ మళ్ళీ ఇప్పుడు యాడ్ అవ్వాలి కాబట్టి సమ్ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటిది, మనం ఈ నెంబర్ ని బై 10 చేయాలి, ఎందుకంటే అప్పుడు ఓన్లీ 3 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది, ఈ నెంబర్ ని బై 10 తీసుకోవాలి. సో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 తీసుకుంటున్నా. సో ప్రతిసారి ఇది బై 10 తో డివైడ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడతో ఈ లూప్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రిటర్న్ ఆ సమ్ ని రిటర్న్ చేస్తాం, రిటర్న్ సమ్. ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లం అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న చేంజెస్ చేయాలి. సో ఏంటంటే, సో ఇక్కడ ఇనిషియల్ గా సమ్ అనేది 0 తీసుకున్నాం కదా, ఇక్కడ 0 తీసుకోకుండా ఇక్కడ 1 తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లేస్ తీసుకున్నాం కదా, ఈ ప్లేస్ లో మనం ఇంటూ తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ 0 ఉందనుకో, 0ని దీంతో మల్టిప్లై చేసినా కానీ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 1 తీసుకుంటున్నా. సో 1 ఇంటూ సంథింగ్ వచ్చేసి సంథింగ్ అవుతుంది కాబట్టి 1 తీసుకుంటున్నాం. దీన్ని ప్రోగ్రామింగ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే Geeks for Geeks లో ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు వెళ్ళి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం అడిగాడు, గివెన్ అ నెంబర్ యూ నీడ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ n అనమాట. సో ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి 1 అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ 99999 ఇచ్చాడు, సో మనకు అందుకనే 45 అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. సో మనం ఇనిషియల్ ఏంది, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో అందుకని ఏం చేస్తున్నా, ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటిది అంటే వైల్ లూప్ కదా. సో వైల్ లూప్ ఎక్కడ వరకు రన్ అవ్వాలి, n గ్రేటర్ దెన్ 0 ఉన్న వరకు. సో నెక్స్ట్ ఏంటి, రిమైండర్. సో ఇంటూ రిమైండర్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులో ఆపరేటర్ బై 10 తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఈ వచ్చిన రిమైండర్ ని సమ్ కి యాడ్ చేయాలి. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రెమ్. దెన్ నెక్స్ట్ ఏంటిది, మనం ఈ నెంబర్ ని బై 10 చేయాలి కదా. సో n ఈక్వల్ టు n బై 10. సో ఇప్పుడు వచ్చిన సమ్ ని మనం రిటర్న్ చేయాలి. సో రిటర్న్ సమ్. సో ఇది కోడ్ అనమాట. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఈ ఫస్ట్ కేసు అయితే కేస్ 1 అయితే రన్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తున్నా. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయింది అండ్ టోటల్ టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అయినాయి. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లం అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్ ప్రాబ్లమ్ ని మీరైతే మీ ఓన్ గా ఒకసారి కోడ్ రాయడానికి ట్రై చేయండి.